ఐబొమ్మ రవి ఉమ్, ఐబొమ్మ రవి ఇష్యూలో రీసెంట్గా నిన్న బెయిల్ రావడం జరిగింది. అవునవును. ఆ బెయిల్ రావడం వల్ల మళ్ళీ ఏమైనా ఆయన కార్యక్రమాలు మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా? దీన్ని ఏ విధమైన బెయిల్ ఇచ్చారు? దీని నుంచి వివరాలు చెప్పండి. అంటే ఇది షరతులతో కూడిన బెయిల్ అని చెప్పి మనకి తెలుస్తుంది. అంటే నగరాన్ని విడిచి వెళ్ళకూడదు ఒకటి. తర్వాత ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి అతను హాజరు సంతకాలు చేయించుకోవాలి. అలాగే అతని పాస్పోర్ట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో అతను ఎక్కడికి వెళ్ళలేడు. అంటే విదేశాలకే కాదు, రోజు హాజరవ్వాలంటే శివ ఎక్కడైనా అవుట్స్కట్స్ వరకు వెళ్ళి రాగలడేమో కానీ అవును. దూరం వెళ్ళలేడు కదా. కాబట్టి నగరానికి మాత్రమే పరిమితమై అతని యాక్టివిటీస్ ఉండాలి. అది కూడా ఇంటర్నెట్ కూడా వినియోగించకూడదనే ఒక ప్రధానమైనటువంటి షరతు కూడా పెట్టారు. అది హౌ ఇట్ పాసిబుల్ అండి? ఇప్పుడు ఆ మనిషి ఇంటర్నెట్ వాడుతున్నాడు కదా, మొబైల్లో కూడా ఇంటర్నెట్ ఉంటుంది కదా, అవును. ఎలా అంటే నిఘా ఉంటుంది నిఘా అన్నమాట. ఉంటుంది? ఓకే, ఓకే. నిఘాని ఇప్పుడు ఎక్కడైతే అతను ఉంటున్నాడో దానికి అక్కడ వైఫై అది లేకుండా డిజేబుల్ చేయడం కానీ, లేదంటే అతను ఏ ఫోను అక్కడ నుంచి వాడుతున్నాడు అనేది కూడా తెలుసుకోగలుగుతారు కదా అవును, సైబర్ పోలీసులకి. ఆ మాత్రం వ్యవస్థ ఉంటుంది కదా. ఓకే, సో ఆ విధంగా కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూడాలి ఎంతవరకు ఇది అవుతుంది అన్నది, ఎటువంటి సత్ఫలితాలు ఇస్తా అన్నది చూడాలి. అవునండి. కొద్దిగా మనం ముందుకు వెళ్ళి చూస్తే మామూలుగా ఎన్నో కేసెస్ అవుతుంటాయి. పైరసీ సంబంధించి కూడా ఇండస్ట్రీ ఎప్పటి నుంచో కూడా దాని మీద ఫైట్ చేస్తా ఉన్నారు. యాంటీ పైరసీ సెల్ పెట్టారు, దాని మీద చేస్తున్నాం, అంతా బాగుంది. అయితే ఐబొమ్మ రవి అనే విషయానికి వచ్చేసరికి ఐబొమ్మని పట్టుకోవడానికి బాగా ప్రయత్నించారు. పట్టుకున్న తర్వాత కూడా ఇండస్ట్రీ అంతా కూడా ఏకమై చిరంజీవి, నాగార్జున లాంటి పెద్ద పెద్ద స్టార్స్ కూడా వచ్చి పోలీసులకు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఏంది అంత స్థాయి ఏంటంటారు మామూలుగా? అంటే ఇప్పుడు ఐబొమ్మ పోతే ఇంకోటి చాలా ఉంటాయి కదా. అవునవును. ఆ విషయంలో ఎందుకు జరిగింది అట్లా? అంటే ఈ ఐబొమ్మ అనేది బాగా పాపులర్ అవ్వడం అన్నది ఒకటి. తర్వాత అతను పోలీసులకి ఛాలెంజ్ విసిరేయడం చెప్పి ఒకటి బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానివల్ల పోలీసులు చాలా దాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రెస్టేజ్ ఇష్యూ లాగా తీసుకున్నారు. దమ్ముంటే పట్టుకోండి అన్నట్టు, ఏదో సినిమాలో దమ్ముంటే పట్టుకో షెకావత్ అన్నట్టుగా అది బాగా వైరల్ అయింది. దాంతో పోలీసులు దాన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి ఇది వచ్చింది. ఇకపోతే ఇండస్ట్రీ నుంచి ఎందుకు చాలామంది హీరోలు ముందుకు వచ్చి పోలీసులను అభినందించడం జరిగిందంటే, ఈ రవికి, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు అతనికి మద్దతుగా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఇది సానుభూతి వెల్లువెత్తింది. దాన్ని కట్టడి చేయడం కోసం, అంటే చాలామందికి పైరసీ వల్ల ఇండస్ట్రీ ఎంత నష్టపోతుంది ఏంటనేది సరైన అవగాహన లేకపోవచ్చు అని కొంతమంది హీరోలు స్వయంగా రంగంలోకి దిగి పోలీసులకి మద్దతు ప్రకటించడం జరిగిందన్నమాట. అయితే కేవలం ఈ పైరసీ అనేది ఐబొమ్మ తోటే స్టార్ట్ అయ్యిందా అంటే కాదు కదా, అంతకు ముందు ఉంది. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా పైరసీ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే ముఖ్యంగా ఐబొమ్మ దీనికి సంబంధించినటువంటి కేసు బాగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం వల్ల పైరసీ చేసి, అంటే అతను ముఖ్యంగా అది అతిశయోక్త నిజమా తెలియదు, కొన్ని వందల కోట్లు వెనకేసుకున్నాడు, చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. ఇటువంటి బాగా ప్రాచుర్యంలోకి రావడం వల్ల చాలామంది దాని మీద ఫోకస్ పెడతారు కదా. ఇంత రవి కంటే కూడా ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు, టెక్నికల్ బ్రిలియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అది కూడా విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మన భారత ప్రభుత్వం కలగజేసుకున్నా కూడా తీసుకురాలేనటువంటి దేశాల్లో కొంతమంది ఉండిపోతారు, సెటిల్ అయిపోతారు. ఇప్పుడు 4 fathers ఎవరు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు అక్కడే సిటిజన్స్ అయిపోయి కొన్ని దేశాల్లో సెటిల్ అయిపోయిన వాళ్ళని మనం ఏ విధంగా తీసుకురాగలుగుతాం? ఇప్పుడు ఐబొమ్మ రవి విషయంలో కూడా అండి, పోలీసు వాళ్ళు ఏం పట్టుకోలేదు, పోలీసులు నిఘా పెట్టారంటే. అది ఆయన ఇండియా వస్తే పట్టుకున్నారు కానీ వీళ్ళేదో ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని పట్టుకోవడానికి అక్కడ చట్టాలు అనుమతించారు. కరేబియన్ దీవుల్లో లేదు. మన కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా హ్యాపీగా లండన్ లో ఉన్నాడు. అలాగే ఇంకొక ఆయన, ఇలా చాలా మంది ఉన్నారు కదా విదేశాల్లో తలదాచుకున్న వాళ్ళు, విదేశాల్లో తలదాచు, అంటే కొన్ని వందల కోట్లు, వేల కోట్లు ఫ్రాడ్ చేసిన వాళ్ళు విదేశాల్లో హ్యాపీగా తలదాచుకొని ఉంటున్నారు కదా. వాళ్ళ జీవితాలు అక్కడ హ్యాపీగా కంటిన్యూ అవుతున్నాయి, ఉన్నాయి. అటువంటిది అంటే ఇది కూడా చిన్న నేరమేం కాదు. మనం ఇండస్ట్రీకి వందల కోట్లు నష్టాన్ని కలిగించేది నేరం తీవ్రమైంది అయినప్పటికీ కూడా దాన్ని తప్పించుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీరు అన్నట్టు తనంతటా తను ఇక్కడికి వచ్చాడు కాబట్టి దొరికాడు, లేకపోతే దొరకడు కదా. సో అదన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు ఐబొమ్మ రవిని పట్టుకున్నంత మాత్రం పైరసీ ఆగట్లేదు. ఇప్పుడు మూవీ రూల్స్ అనేది ఇప్పుడు చూస్తున్నారు. పైరసీ చూసే వాళ్ళలోకి ఏమీ లేదు, కాబట్టి క్వాలిటీ కొద్దిగా అటెడ్గా ఉంది తప్పించి. దీని మీద మీరు ఒక ఇండస్ట్రీలో సీనియర్ జర్నలిస్ట్గా నిజంగా ఇండస్ట్రీ దీని మీద ఎటువంటి చర్య తీసుకుంటుందంటారు? అంటే దీన్ని కట్టడి చేయడానికి అవకాశం ఉన్న ఇది కాదండి.
ఇప్పుడు సినిమా అనేది ఎక్కడో పరిమితంగా కొన్ని థియేటర్లో మాత్రమే ప్రదర్శించబడే ఇది కాదు, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. డిజిటల్ మీడియా అయిపోయింది ఇప్పుడు. వేరే వేరే దేశాల్లో రిలీజ్ అవుతున్నాయి. కంటెంట్ కూడా అంతకుముందు ప్రింట్ ఇక్కడ నుంచి ప్రింట్ సెపరేట్గా థియేటర్ దగ్గరికి పంపించేవాళ్ళు కదా, ఫిజికల్గా తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా, ఇక్కడ బటన్ నొక్కితే అది గాల్లో అలా అక్కడికి వెళ్తుంది, దాన్ని హ్యాక్ చేసేస్తున్నారు. అంటే అంత పకడ్బందీగా వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటున్నారు, టెక్నాలజీని వాళ్ళు వాడుకుంటున్నారు బాగా. కాబట్టి దీన్ని కట్టడి చేయడం అనేది సాధ్యం కాదు. కానీ చేయడానికి ఒక, ఇందాక మీరు అన్నారు పైరసీ సెల్ అని, అంతకుముందు ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున ఒక సెల్ ఉండేది, అది యాక్టివ్గా ఉండేది. ఇప్పుడు ఆ సెల్ అంటే ఈ పైరసీ అనేది విస్తృతం అయిపోయిన తర్వాత కూడా ఆ సెల్ని యాక్టివేట్గా వాళ్ళు చేయలేకపోతారు. గ్రూప్ ఉండేసి వాళ్ళు దాడులు చేయడం, వీడియోస్ పార్లర్ మీద దాడి చేసి ఫిజికల్. కనీసం ఎలా ఉంటుందంటే శ్రీనివాస్ గారు, ఎక్కడైతే ఒక పైరసీ వస్తుందో దాన్ని ఇమీడియట్గా తీసేసే ఇది ఉంటుంది. ఎక్కడైనా పైరసీ పలానా సైట్లో ఉంది, దాన్ని తీసేసేలాగా, దాన్ని హ్యాక్ చేసేలాగో లేకపోతే స్ట్రైక్స్ కొట్టేలాగా అటువంటిది ఉంటుంది. అంతే తప్ప పూర్తిగా ఎవరు దాన్ని చేయను. ఇప్పుడు ఏంది, సెల్ ఫోన్ తీసుకెళ్ళి చేసేయచ్చు. సెల్ ఫోన్ కూడా ఎంత క్వాలిటీ వచ్చేస్తున్నాయి కదా, వేరే 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 దేశాల్లో రిలీజ్లు అవుతున్నాయి. హ్యాపీగా అక్కడ థియేటర్కి ఎంతో కొంత డబ్బు ఇవ్వడం, లేకపోతే వీళ్ళే ఆ సినిమాని అక్కడికి కొనుక్కోవడం ఏదో చేస్తే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా, పైరసీ అయిపోతుంది కదా. కాబట్టి ఇది మనం ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసినా కూడా కట్టడి చేయలేనటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే థియేటర్లు ఇప్పుడు ఎన్నోసార్లు మనం డిస్కస్ చేసుకున్నదే, టికెట్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం, అక్కడ తినుబండారాలు అందుబాటులో లేకపోవడం. ఇప్పుడు 4-5 గంటలు మనం సినిమాకి కేటాయించాలి, వెళ్ళి టికెట్ తీసుకోవడం దగ్గర నుంచి మళ్ళీ బయటికి వచ్చేంత వరకు 4-5 గంటలు అక్కడ మనం టైం స్పెండ్ చేయాలి పిల్లలతో కానీ భార్య బిడ్డలతో కానీ. కనీసం మంచినీటి సదుపాయం కూడా కల్పించట్లేదు కొన్ని థియేటర్. వాటర్ కూడా ఇవ్వట్లేదు. వాటర్ మంచి అంటే పిడితే కూడా అది ఏంటంటే మనం వాష్రూమ్ నుంచి బయటకు వచ్చే దగ్గర పెడుతుంటారు కొంతమంది, తెలియక కొంతమంది చేతులు కూడా కడుక్కుని ఉంటారు. అది ఎవరైనా తాగలుగుతారు. పైగా బయట తినుబండారాలు అలౌ చేయట్లేదు. వీళ్ళు బయట నుంచి వాటర్ బాటిల్స్ అయినా తీసుకెళ్లాలంటే పర్మిట్ చేయట్లేదు. ఏమైనా తినుబండారాలు తీసుకెళ్లాలన్నా కూడా అక్కడ అలౌ చేయట్లేదు. వాళ్ళేమో నిలబెట్టి మరి ఒక 20 రూపాయలు కూలింగ్ వాటర్ బాటిల్ 100 రూపాయల దగ్గర నుంచి 200 వరకు అమ్ముతున్నారు. దానివల్ల విపరీతమైనటువంటి, ఇప్పుడు రవికి ఇంత మద్దతు సానుభూతి ఎందుకు వచ్చిందంటే దీనివల్లే. టికెట్ తక్కువ ఉంటే ఎందుకంటారు కదా. ఇప్పుడున్న పరిస్థితులు అండి నేను నిజంగా చూస్తుంటే చాలా అంటే ఎబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా సినిమా పోతాయండి. ఏది ఒక బాహుబలి లాంటిదో, ఒక విజువల్ వండర్లో ఇది సినిమా థియేటర్ చూస్తేనే బాగుంటుంది అనుకునే సినిమా, లేకపోతే సంక్రాంతి లాంటి పండుగ వచ్చినప్పుడు ఫ్యామిలీతో అందరంగా వెళ్దాం అనేటువంటి ఈవెంట్స్ టైంలో తప్పించి మామూలు సినిమా చూడలేదండి. కాదు ఇప్పుడు అది కూడా ఇప్పుడు కాదు, ఇప్పుడు ఒక బాహుబలి లేకపోతే వేరే వేరే సినిమాలు చూసే వాళ్ళు అందరినీ కలిపినా కూడా ఒక 3% అంటండి మన ఇండియాలో సినిమాలు చూసేవాళ్ళు. అంటే బిగ్గెస్ట్ సూపర్ హిట్ అయిన సినిమాలని చూసేవాళ్ళు ఒక 3 to 4% ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ థియేటర్లకు వెళ్ళి సినిమాను మనం చూడడం అవసరం లేదులే అని చెప్పి వెక్స్ అయిపోయి టీవీలో వచ్చినప్పుడు చూసుకుంటున్నారు, లేదంటే ఓటీటీలో చూసుకుంటున్నారు. అది కదంటే దానికి ఏ విధంగా వాళ్ళని జనాల్ని థియేటర్లకు రప్పించాలి అనే దిశగా ఆలోచనలు చేయాలి ప్రభుత్వం కూడా. అంటే ఇప్పుడు వినోదం అనేది ఒకప్పుడు సినిమా ద్వారా మాత్రమే అందేది, ఇప్పుడు వేరియస్ ఫార్మాట్స్లో వినోదం ఉంది. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే మనకు తెలియకుండా 2-3 గంటల టైం గడిచిపోద్ది కదా. ఎంత చాలా దేశాల్లో ఇప్పుడు వాట్సాప్ని బ్యాన్ చేయాలి, లేదంటే పిల్లలు చూడకుండా చేయాలని చెప్పి చట్టాలు చేసే పరిస్థితి వచ్చేసింది. అటువంటిది పనిగట్టుకొని ఇంటి దగ్గర నుంచి ఈ ట్రాఫిక్లో థియేటర్లకు వెళ్ళి ఒక పూట కేటాయించాలి కదా. ఈ స్పీడ్ లైఫ్ లో కష్టం, ఒక పూట కేటాయించాలి, దానికేమో బోల్డంత డబ్బులు స్పెండ్ చేయాలి. అంటే నెలలో ఒక కుటుంబానికి ఒక నెల రోజులకి అయిపోయే కూరగాయల ఖర్చు కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ కట్టుకోగలిగే అంత రేంజ్లో బడ్జెట్ అంటే థియేటర్లకు ఎందుకు వెళ్తారు జనాలు. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా నడుస్తూ ఉంది. ఆల్రెడీ మన హీరో శివాజీ కూడా ఒక మాట అన్నాడు, ఐబొమ్మ రవి లాంటి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ ని పాజిటివ్ గా వాడుకుంటే పోద్ది కదా. ఇండస్ట్రీ కానీ పోలీస్ కానీ ఈ పైరేట్ అయ్యే వాటిని ఏ విధంగా పట్టుకోవాలి, చేయకుండా ఎలా కట్టడి చేయాలనే దాన్ని వాడుకుంటే బాగుంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఒక మంచి సూచననే చెప్పాలి. ఇప్పుడు చాలా కేసుల్లో మనం కొంతమంది అప్రూవర్స్గా మారుతుంటారు. దానివల్ల ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏం జరిగింది ఏంటి
ఈ లోతుగా అన్నీ సేకరించడానికి కోసం వాళ్ళని ఉపయోగించుకుంటారు. అలాగా ఇతను ఇందులో ఆరితేరి ఉన్నాడు కాబట్టి, పండిపోయాడు కాబట్టి, అవును. బాబు అసలు పైరసీ అడ్డుకట్ట వేయాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే దీనికి మనం కనీసం కొంత స్థాయిలో అయినా అరికట్టగలుగుతామని చెప్పి అతని అడ్వైజులు లేదంటే అతని ఇది తీసుకోవడం అన్నది అంటే సర్వీస్ రూపంలో నెలకింతని పే చేసి తీసుకోవడంలో తప్పేం లేదు. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ఐబొమ్మ రవి తోటి ఐబొమ్మ మాత్రం అయ్యింది అరెస్ట్ తోటి. అవును. మూవీ రూల్స్ ఇంకోటి ఉన్నాయి కదండి. యాక్చువల్గా అవును. కొంత నాకు వినిపించినటువంటి వార్తలు ఏంటంటే ఆల్రెడీ సినిమా వాళ్ళే వాళ్ళ కొంత అమౌంట్ ఇచ్చేసి కొన్ని రోజులు చేయకుండా ఆపుతారు, నిజానికి ఆపడం ఇంపాసిబుల్ అంటే అనేటువంటి పరిస్థితి, అంత పరిస్థితి ఉందండి. అవును. అంటే కొంతమంది వాళ్ళే మీ సినిమాని మేము పైరసీ చేయకుండా ఉండాలంటే మాకు ఇంత అమౌంట్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆ రేంజ్కి వచ్చింది. అంటే తప్పనిసరి పరిస్థితిలో వీళ్ళు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు సినిమా దీన్ని బట్టి చెల్లిస్తున్నారని కూడా మనకి తెలుస్తుంది. ఇప్పుడు తమిళనాడులో కూడా ఒక సైట్ వాళ్ళు కూడా ఛాలెంజ్ చేసి మీ దమ్ముంటే ఇప్పుడు ఎలాగైతే మనవాడు చేశారని హడావిడి జరిగింది అప్పుడు వాళ్ళు ఇప్పటికి కూడా అలాగే ఛాలెంజ్ చేసి మీరు దమ్ముంటే పట్టుకొని మమ్మల్ని అని చెప్పి చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు, ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు. అక్కడ చట్టాలేమో వాళ్ళని అరెస్ట్ చేయడానికి అనుమతి ఉండదు. అక్కడ పైరసీ చేయడం అనేది అక్కడ నేరం కాకపోవచ్చు వాళ్ళకి కదా. ఇప్పుడు కొన్ని దేశాల్లో అసలు సినిమా నిర్మాణాలు లేకపోతే మరొకటి ఏమి ఉండకపోవచ్చు, చిన్న చిన్న దీవులు అయి ఉంటాయి వాళ్ళకి ఏంటి తీసుకోవడం. సో అలాగా అంటే ఈ పైరసీ నేను ఉన్నానండి ఇప్పుడు 1993-94 ఆ టైంలో కూడా. అప్పుడు మనకి ఇంత టెక్నాలజీ లేదు. తమిళనాడులో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నేను చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సినిమా సూపర్ హిట్ అయింది, అది తెలుగులో డబ్బింగ్ అయింది. ఇక్కడ పైరట్ కావట్లేదు, వాళ్ళు తమిళ్లో ఉన్న సినిమాని అక్కడ పైరట్ చేసి ఇక్కడ థియేటర్లో తెలుగు వాయిస్ తీసుకొని దానికి సింక్ చేసి ఇచ్చారు. ఎక్స్ట్రాడనరీ ఉంది అసలు, అర్థం కాలేదు ఏంది మొన్న వచ్చింది అప్పుడు వచ్చింది అంటే. అప్పట్లో 94-95 టైం అంటే అక్కడ వీడియో ఇది ఆడియో. అప్పట్లో కూడా రిలీజ్ అయిన 2 రోజుకే మనకి వచ్చేవి. ఇప్పుడు సిటీ కేబుల్ వ్యవస్థలో మొత్తం ఆ సినిమాలు ఉండేవి కదా డైరెక్ట్ గా. వందల మంది ఇళ్లలో ఆ సినిమా ప్రదర్శితం అయ్యేది. 3వ రోజు 4వ రోజు వేసేవాళ్ళు కదా. అంటే ఇది కొత్తగా పుట్టుకొచ్చిన సమస్య కాదు, ఇప్పుడు ఇమీడియట్ గా సమస్య పోయే సమస్య కూడా కాదు. దాన్ని ఎలాగా దాన్ని మనం డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయగలుగుతాం అనే దాన్ని మనం ఫోకస్ పెట్టాలి. సో ఏదైనా అంటే టెక్నికల్గా బాగా బ్రిలియన్స్ ఉన్న పీపుల్ని కొంతమందిని ఒక టీం లాగా ఏర్పాటు చేసి కేవలం అది ఏదో ఒక నిర్మాత తన సినిమా వచ్చినప్పుడు మాత్రమే ఫేస్ చేసేలా కాకుండా, ఇప్పుడు ఎఫ్డిసి ఉంది, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అటు ఏపీకి మన తెలంగాణకి ఉంది, అలాగే తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇవన్నీ కూడా ముందుకు రావాలి. ఎందుకంటే సినిమా ఉంటేనే కదా ఈ సంఘాలన్నీ కూడా. సినిమా పచ్చగా ఉంటేనే కదా, సినిమా రంగం పచ్చగా ఉన్నప్పుడే కదా ఈ అసోసియేషన్లు అన్నిటికీ ఇది. అదే బలహీన పడిపోతే ఆటోమేటిక్ ఇవి కూడా బలహీనం అయిపోతాయి. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ పరంగా పూర్తిగా సపోర్ట్ ఉండాలి, డిపార్ట్మెంట్ పరంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీలో ఉన్నటువంటి అసోసియేషన్స్ కూడా ఆ విషయంలో చొరవ తీసుకొని కేవలం ఒక నిర్మాత తన సినిమా విడుదలైనప్పుడు తనే పాటలు పడి దాన్ని ఇది చేయడం కాకుండా ఒక వ్యవస్థలాగా సినిమాని ఎవరైనా పైరసీ చేస్తున్నారంటే అది ఎక్కడి నుంచి పైరసీ అవుతుంది ఏంటి, ఇంకా చెప్పాలంటే ఆ సినిమాని ఎవరెవరు పైరసీ చేస్తున్నారు, పైరసీ చేసి చూస్తున్నారు అనే వ్యవస్థను కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకుంటే అప్పుడు అందులో కొంత కంట్రోల్ ఉంటుంది, ఒక సత్ఫలితం లాంటిది కనిపించవచ్చు అప్పుడు.